అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 19 పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించి వచ్చెను. విన్న వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేయువాడితడే కదా, వారిని బంధించి ప్రధాన యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఇక్కడి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చెను. వారు అతన్ని చంపవలెనని రాత్రింపగలు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుని పోయి కంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపి అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేశాను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరకు తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చి పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలుసుకొని అతనిని కైసరియకు తోడుకొని వచ్చి త్రాసునకు పంపిరి. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సౌలు యొక్క జీవన విధానం అంటే ముందుకు ఎలాగ ఆయన సాగుతూ వచ్చాడు అనే దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. సౌలు మారు మనసు పొందాడు. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఏ విధంగా పరిచర్యని ప్రారంభించాడు, ఆయన పరిచర్య ఏ విధంగా ప్రారంభమైంది అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 19వ వచనం చదవండి ఒకసారి. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసు దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచు వచ్చెను. ఆయన ఏం చేస్తున్నాడంట? యేసే క్రీస్తు అని ప్రకటించడం ప్రారంభించాడు. ఇక్కడ మనం 20 నుంచి 25 వచనాలు చూస్తే సౌలు దమస్కులో ఆయన బోధించటం, యేసు క్రీస్తు అని ప్రకటించటం ప్రారంభించాడు. 26 నుంచి 32 వచనాల వరకు ఇంకో భాగంగా చేస్తే ఆయన యెరూషలేములో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకా మొదటిగా ఏం చేశాడు అంటే ఆయన సినగోగు అంటే ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుడు యేసుక్రీస్తే అని రూఢీపరచడానికి ప్రారంభించినట్లుగా మనం 19-20 వచనాలను మనం గమనించవచ్చు. 19-20 వచనాల్లో పూర్తిగా ఏం చేశాడంటే ఈయనే క్రీస్తు, మరొక దేవుడు లేడని యూదులకు, అంటే రాబోయే మెస్సయ్య, మీరు ఎదురు చూసిన దేవుడు ఈయనే. మీరు ఇప్పటి వరకు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఈయన కోసం ఎదురు చూస్తున్నారు
అనే విషయాన్ని పూర్తిగా వాళ్ళకి రూఢి చేశాడు, అంటే నిరూపించాడు. లేఖనాలను చూపించి వారితో తర్కిస్తూ వాళ్ళు దేనికోసమైతే ఇప్పటివరకు ఎదురు చూశారో దాన్ని వారు చదివే బైబిల్ గ్రంథంలో నుంచి, ధర్మశాస్త్రం నుంచి, ఈయనే క్రీస్తు, నాకు తెలియక నేను పొరపాటు పడ్డాను అనే విషయాన్ని పూర్తిగా తెలియజేసాడు అనమాట. ఇక్కడ చూడండి, అక్కడ ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన సువార్తనంటే యేసు క్రీస్తుని గురించిన ప్రచారాన్ని ప్రారంభించినట్లుగా మనం గమనించవచ్చు అన్నమాట. రెండో విషయాన్ని చూస్తే 21, 22 వచనాలు మనం గమనిస్తే, వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామమును బట్టి ప్రార్థన చేయవారిని నాశనము చేసిన వాడితడే కాడా, వానిని బంధించి యాజకుల యొద్దకు కొనిపోవుటకు ఎక్కడెక్కి కూడా వచ్చి ఉన్నాడు. ప్రధాన యాజకులకు కొనిపోవడానికి ఎక్కడికి వచ్చాడు, ఎక్కడికి కూడా వచ్చాడు అని ఇక్కడ 2 విషయాలు మనం గమనిస్తే, 2 విషయాలు ఇక్కడ అవుతూ ఉంటాయి. ఒకటి, సౌలు పట్ల మొదట ఆయన చేసే పరిచర్యని బట్టి ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు దాకా క్రైస్తవులను హింసించిన వ్యక్తి ఇతను కదా అని ఆశ్చర్యం, మారాడు అని. 2, ఒక రకమైన భయం కూడా. అంటే వేరే ఉద్దేశంతో వచ్చి మనల్ని అందరినీ బంధించడానికి ఏమైనా వచ్చాడా? అంతే కదా, తొందరగా నమ్మరు. అంటే దీంట్లో ఏదో లాభం ఉందని ఏసైని పట్టుకుని ఉంటారు. బహుశా మీకు ఎదురై ఉంటాయి ఇటువంటి పరిస్థితులు. ఇంకెక్కడ లేక యేసుక్రీస్తు అయితే గుడ్సప్పుగా ఉండిద్దని ఆయన వెంట వెళ్తున్నట్టున్నారు. వీళ్ళ తప్పులు బయటపడకుండా ఉంటాయని వీళ్ళు చేసిన కార్యాలు, ఈ లోక సంబంధమైన దుర్మార్గ కార్యాలు మరొకరు అడగకుండా ఉంటారని యేసుక్రీస్తుని పట్టుకున్నారు, యేసుక్రీస్తుని నమ్మారు అనే విధంగా ఈ లోకంలో చాలా ఉన్నాయి అటువంటి. ఇక్కడ సౌలు గురించి కూడా శిష్యులు, అలాగే అక్కడ కొంతమంది సమాజ మందిరంలో, అంటే మొదటిగా సౌలు ఎక్కడ వాక్యాన్ని క్రీస్తు అని రూఢీపరచడానికి ప్రారంభించాడంటే సమాజ మందిరంలో మాత్రమే, బహిరంగంగా కాదు. మొదటగా సమాజ మందిరంలోకి వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధించడం ప్రారంభించాడు. అక్కడ వారు కొందరైతే వ్యతిరేకించారు, కొందరు ఆశ్చర్యపడ్డారు. మన జీవితాల్లో కూడా మొదట్లో అలాగనే ఉంటుంది. నువ్వు నమ్మేవంటే తొందరగా నీ కుటుంబ సభ్యులు, లేకపోతే నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త కూడా నమ్మరు. ఇది ఒక ఏదో ఎత్తుగడ, ఇది కూడా ఒక కుయుక్తి ఉండొచ్చు. బహుశా మనలందరూ నమ్మించి ఏదో మోసం చేయడానికి ఇలా చేస్తున్నాడు అని. ఇప్పుడు సౌలును చూసి కూడా అక్కడ వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఇదేదో మొత్తానికి ఇక్కడ ఉండే వాళ్ళని పట్టుకెళ్ళడానికి వచ్చాడు, అసలు వాస్తవానికి అధికారంతో వచ్చాడు, పత్రికలు తీసుకునేలా వచ్చాడు. అంటే మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి బహుశా యేసుక్రీస్తుని చూశానని, మాట్లాడుతున్నానని చెప్పి, లేకపోతే దీని గురించి బోధించడానికి వచ్చాడేమో అని వాళ్ళు కొద్దిగా భయపడ్డారంట. కానీ ఇక్కడ చక్కగా ఉంటుంది, సౌల్ ప్రీచింగ్ బికమ్ ఈవెన్ మోర్ పవర్ఫుల్ అంట. అక్కడి నుంచి ఏమైనా బలం పొందుకుని ఇంకా ఎక్కువ శక్తితో దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. మోర్ పవర్ఫుల్ అంటే ఇంకా వాళ్ళు ఎంత అనుమానిస్తున్నారు, ఎంత అతన్ని డౌట్గా చూస్తున్నారో ఇంకా అతను శక్తి పొందుకున్నాడు. సో ఈ మాటలు వింటున్నప్పుడు మనలో కూడా కొద్దిగా ప్రోత్సహించబడాలి కదా. ఎక్కువగా మన మీద వ్యతిరేకతలు వస్తున్నప్పుడు మనం నిరుత్సాహపడకూడదు, కానీ మనం ఇంకా దేవుని శక్తిని పొందుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని ఆ పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి, నిరుత్సాహపడకూడదు, బలపడాలి. మనం దేవుని వాక్యంలో బలపడాలి అనే దాని గురించి చాలా ఉంటుంది. మీ ధైర్యాన్ని మీరు విడవద్దు అని అంటారు. అంటే మీ ధైర్యాన్ని మీరు విడవద్దంటే ధైర్యం మన దగ్గరే ఉందని అర్థం. హల్లెలూయా. చూడండి ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం తొందరగా. కాబట్టి మీ ధైర్యమును విడచపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము
కలుగుతుంది. మీ ధైర్యం అంటే ధైర్యం ఎవరి దగ్గర ఉందంటావు? మనం బయట నుంచి తెచ్చుకోవాలా? ఎక్కడుంది ధైర్యం? మన దగ్గరే ఉంది ధైర్యం. కానీ ఆ సంగతి మనం తెలియక మనం పిరికివారం అయిపోతున్నాం. ఎవరైనా మన గురించి నిందించినప్పుడు, అవమానకరమైన మాటలు చెప్పి బలహీనులు, మీ వల్ల కాదు అన్నప్పుడు మనం బలహీనం అయిపోతున్నాం. ఇక్కడ సౌలు గురించి అక్కడ వారందరూ కొద్దిగా నిరుత్సాహపడి భయపడుతున్నారు, కొందరు ఆశ్చర్యపడుతున్నారు. కానీ దేని గురించి సౌలు అయితే ఆలోచించట్లేదు. ఇంకా దేవుని యొక్క శక్తితో నింపబడుతూ ఉన్నాడంట. దేవుని యొక్క శక్తితో నింపబడుతూ అక్కడ 22 అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచు దమస్కులో కాపురం ఉన్న యూదులను కలవరపరిచాడు. అంటే ఆయన యొక్క ఆ దేవుడిచ్చే శక్తి ద్వారా ఎదుటి వారిలో ఏమొచ్చింది? కలవరం వచ్చేసింది. హల్లెలూయా, అందరం చెప్దాం హల్లెలూయా. సో కొంతమంది మనల్ని భయపెడతానే కొన్ని మాటలు అనేసి వెళ్ళిపోతారు. అనేసి వెళ్ళిపోయి ఊరినే ఉండరు అనుకుంటున్నావా? ఉండరు. ఇవి ఎంత భయపడ్డా, ఎంత కలవరపడ్డారని మన వైపు చూస్తూ ఉంటారు వాళ్ళు. మనం భయపడకూడదు. ఏముంది అక్కడ 10:35లో మీరు ధైర్యాన్ని, మీ ధైర్యాన్ని కదా. ఎవరి దగ్గర ఉన్న ధైర్యం ఇప్పుడు చెప్పండి? ఎవరి దగ్గర ఉన్న ధైర్యం చెప్పండి. నా దగ్గర ధైర్యం ఉంది. అందరు చెప్పండి, నా దగ్గర ధైర్యం ఉంది. నా ధైర్యాన్ని నేను విడవకూడదు. నువ్వు ధైర్యం ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. బైబిల్ చెబుతుంది అంటే అది నిజం. ఆమేన్. బైబిల్ మనకు బోధిస్తుందంటే అది నిజం. మనమే ధైర్యవంతులం కాబట్టి మనం ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నీకు అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు నీ మీద ఎదురుదాడిగా వస్తున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా, వాటి గురించి మరీ ధ్యానించకుండా మనం దేవుడు నిర్ణయించిన పనిలో ముందుకి సాగేవారిగా ఉండాలి. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. 23 నుంచి 25వ వచనం వరకు మనం చూస్తే, అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని సంపనాలోచింపగా వారి ఆలోచన సౌలుకు తెలియవచ్చిన వారు అతన్ని చంపవలని రాత్రి బవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండిరి. గనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతన్ని క్రిందకి దింపిరి. అక్కడ చాలా దినాలు ఉండేవారికి యూదులందరికీ ఆయన మీద కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఎలా చంపాలి? ఇతనేమో తార్షు పట్టణం వాడు. మనల్ని వచ్చి యేసు క్రీస్తు ఈయనే మెస్సీ అని రూఢి చేస్తున్నాడు. ఇక మన బలం అనేది తగ్గిపోతుంది, మన డామినేషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇతను ఏం చేయాలి? మనం చంపేసేయాలి. మనం కూడా అంతే. మన మీద వ్యతిరేకతలు ఏడ ప్రారంభం అవుతాయి అంటే, మనం బాగా పవర్ఫుల్గా ఉంటూ దేవునిలో ప్రార్థన చేస్తూ కనబడే వారికి సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారందరూ మన వైపు మలుతుంటే, ఎవరో గారు మన బంధువులు లేదు వీడికి బాగా ఎక్కువ చేస్తున్నాడు, వీడిని ఏదో విధంగా, ఈ కుటుంబాన్ని ఏదో విధంగా బలహీనపరచాలనుకుంటారు. రెండే, ఒకటి డబ్బు పరంగా, 2 మానసికంగా. ఆ 2 ప్రయత్నాలు చేస్తారు మన మీద దాడి చేయడానికి. ఒకటి ఆర్థికంగా కృంగదీయటానికి, 2 మానసికంగా కృంగదీయటానికి. అంటే ఏదో ఒక అవమానకరమైన నిందలు పైనేటివి అన్నమాట. ఇప్పుడు సౌలును కూడా ఆ రీతిగా ప్లాన్ వేసి చంపాలనుకున్నారు. ఈ విషయం సౌలుకి తెలిసిపోయింది. అంటే ఎలాగా చంపాలనుకున్నారంటే, డే అండ్ నైట్ దే ఆర్ వాచ్డ్ ద సిటీ గేట్స్ ఇన్ ఆర్డర్. అంటే డ్యూటీల ప్రకారం, అంటే 8 గంటల లోపల 8 గంటల లోపల 8 గంటల లోపల డే అండ్ నైట్ గమనిస్తూ గేట్ల దగ్గర ఉన్నారు. డ్యూటీ ప్రకారం ఇక్కడ చక్కగా రాసింది ఇంగ్లీష్లో, ఇన్ ఆర్డర్ టు కిల్ యూ. అంటే ఒక దశలో చక్కగా పద్ధతిలో ఎప్పుడు దొరుకుతాడా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన బయటికి వెళ్ళడానికి లేకుండా చేశారు ఆ మార్గం గుండా అని ఇంకా కొంతమంది శిష్యులు చేరి ఆయన్ని గోడ గుండా గంపలో పెట్టి బయటికి పంపించారంట. హల్లెలూయా, దగ్గరగా చెప్దాం హల్లెలూయా. 26 నుంచి 30 మనం చదువుకుందాం. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టు ఒక యత్నము చేసిన కానీ అతడు శిష్యుడిని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తీసుకుని వచ్చి
అతడు త్రోవలో ప్రభువును చూసిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచను. యెరూషలేముకి వచ్చేసాడు. ఇప్పుడు యెరూషలేముకి వచ్చేసాడు. యెరూషలేముకి వచ్చిన తర్వాత అంటే ఆ గోడ గుండా గంపలో పెట్టి బయటకు దింపేశారు. ఆయన యెరూషలేములో వచ్చేసాడు. యెరూషలేముకి వచ్చి యెరూషలేములో ఎవరున్నారు? ఆది అపోస్తలులు ఉన్నారు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఉన్నారు. ఇప్పుడు వారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, వారిని కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అనుమానిస్తున్నారు. ఎందుకు వస్తున్నాడు ఇతను? ఆయన నమ్మలేకపోయారంట. సౌల్ని శిష్యులు ఎవరు నమ్మలేకపోయారు. ఇతను మంచోడు అంటావా? ఇతను నిజంగా శిష్యుడని అంటావా? నిజంగా శిష్యుడిగా మారాడంటావా అని నమ్మలేక ఆయన్ని చేర్చుకోవటమే కాదు, అతనికి భయపడ్డారంట. అతనికి భయపడ్డారు. అప్పుడు బర్నబా మీకు బర్నబా అనే పేరు ఎక్కడ జ్ఞాపకం వస్తుందంటే అపోస్తలుల కార్యం మొదట్లోనే వస్తుంది. ఆయన బహు బలముగా దేవుని పరిచర్య కొరకు ముందుకు వచ్చిన వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే శిష్యుడు తన దగ్గరికి వచ్చి అతనిని దగ్గరికి తీసుకున్నాడంట. హల్లెలూయా, అందరూ చెప్దాం హల్లెలూయా. దగ్గరకు తీసుకున్నాడు, ఆయన్ని ఆదరించాడు. ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి అతను నమ్మాడు. శిష్యుల దగ్గర తీసుకెళ్ళి మనం నమ్మొచ్చు, ఇతను కూడా యేసుక్రీస్తు యొక్క శిష్యుడే. మార్గంలో దేవుడు అతను దర్శించాడు. ఆయన ఇప్పటి వరకు ఏం చేశాడు? బలముగా దమస్కులో యేసు నామమును పెట్టి ధైర్యముగా బోధించాడు. హల్లెలూయా, ధైర్యముగా బోధించాడు. కాబట్టి మనం నమ్మవచ్చు అని చెప్పి చేర్చుకున్నారంట ఆయన. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించు, గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడచ్చు తర్కించుచుండెన వారు అతనిని చంప యత్నము చేసిరి గాని. ఇక శిష్యుల దగ్గరికి వస్తున్నాడు, యెరూషలేం, మళ్ళీ దమస్కు వెళ్తున్నాడు, శిష్యుల దగ్గరికి వస్తున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఈ మధ్యలో యూదులు ఏం చేశారంటే ప్లాన్ వేశారు, మళ్ళా రెండవసారి చంపాలి అని ప్రయత్నం చేశారంట. కానీ ఏం జరిగింది? సహోదరులు దీనిని తెలుసుకుని అతనిని కైసరునకు తోడుకొని వచ్చి తార్షునకు పంపివేశారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి యేసుక్రీస్తు శిష్యుల్లో ఎంత చక్కటి ప్రేమ ఉందో, ఎంత చక్కటి ఐక్యత ఉందో కదా. సౌలు అతని దగ్గరికి వచ్చినప్పుడు మొదటికైతే నమ్మలేకపోయారు, భయపడ్డారు. బర్నబా చెప్పినప్పుడు నమ్మారు, చేర్చుకున్నారు. సువార్త ఆయన చెప్పడానికి వారు కూడా ప్రోత్సహించారు. కానీ అక్కడ ఉన్నవారు అభ్యంతరపరిచి చంపాలనుకుంటే సహాయం చేస్తున్నారు. హల్లెలూయా, సహాయం చేస్తున్నారు. తన సహోదరుడైన సౌలుకి సహాయం చేస్తున్నారు. మరి నువ్వు నేను సహోదరుల పట్ల సహోదరి పట్ల అటువంటి ప్రేమ, దేవుని వాక్యం బయటికి వెళ్ళాలి, సువార్త బయటికి వెళ్ళాలి. నిందలు వస్తున్నప్పుడు, అవమానం వస్తున్నప్పుడు అతని దగ్గర తీసుకుని ఆప్యాయంగా ఆదరించడం ఆది అపోస్తల సంఘంలో జరుగుతున్న సహోదరుల మధ్య, శిష్యుల మధ్య జరిగిన కార్యాలండి ఇవి. అందుకే సంఘం అంత బలముగా వ్యాప్తి చెందింది. ఆమేన్, అందరూ చెబుదాం హల్లెలూయా. సంఘం వల్ల అంత బలముగా వ్యాప్తి చెందడానికి సహోదరుల యొక్క ఐక్యత, సహోదరుల యొక్క ప్రేమ. మొదటిగా భయపడ్డారు, మొదటిగా అనుమానపడ్డారు. కానీ బర్నబా చెప్పినప్పుడు, బర్నబా ఆదరించినప్పుడు, బర్నబా యొక్క మాటను తోసివేయలేదు. మరి నమ్మి ఆయనతో కలిసి ముందుకెళ్ళారు. ఎప్పుడైతే చంపాలి అనుకున్నారో, ఇతను చంపేస్తే పోయింది, ఇతను మనోడు కాదుగా, ఏమండి ఇతను మనోడు కాదుగా అనుకున్నారా? లేదు. ఎప్పుడైతే వాళ్ళు చంపాలని ఆలోచించారో అతన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంట? మొదటిగా కైసరుకు తీసుకెళ్లారంట. మొదటిగా కైసరుకు తీసుకెళ్లారు. కైసరు నుంచి అతని ఊరు, అతని హోమ్ టౌన్ అంటారు తార్షు పట్టణం. తార్షు వాడు సౌలు, తార్షులో పుట్టిన వ్యక్తి కాబట్టి తిరిగి మరలా ఆయన్ని తార్షు పట్టణానికి
పంపించేసి వాక్యం ఉంటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ రాత్రికాల సమయంలో సాయంకాల సమయంలో సౌలు గురించి కొన్ని వచనాలే మనం ధ్యానం చేసి కొన్ని వచనాలు ఏం నేర్చుకున్నాం మనం ఈరోజు? సౌలు మొదటిగా దేవుని గురించి తెలుసుకున్నప్పుడు కొన్ని దినాలు వారితో ఉండి ప్రార్థనలో బలపడి బలం పొందుకుని సమాజ మందిరంలోకి సినగోగస్ అంటారు, సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అక్కడ ఇబ్బందులు వచ్చినాయి, చంపాలనుకున్నారు, కానీ భయపడలా. హల్లెలూయా. ఎక్కువ శక్తిని పొందుకున్నాడు. అవమానించారు, భయపడలా, శక్తిని పొందుకున్నాడు. మరలా చంపాలనుకున్నారు, అయినప్పటికీ భయపడలా. శిష్యులైతే చేర్చుకోలేకపోయారు, అయినప్పుడు దేవుని మీద నమ్మకం వచ్చాడు. బర్నబా సహోదరుడు వచ్చి సహాయం చేశాడు. కొంతమంది సహోదరులు అతని ప్రాణం పోకుండా కాపాడుతూ ఆయన రక్షిస్తూ వచ్చారు. ఎందుకంటే సౌలులో అటువంటి ప్రేమ ఉంది కాబట్టి ఆయన కూడా ఆ ప్రేమతో ఆదరించబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నువ్వు అదే ప్రేమతో అందరిని ప్రేమిస్తున్నావా? అదే ప్రేమతో క్రీస్తు యొక్క ఆ శుభవార్తను బయటకు తెలియజేస్తుంటే దేవుడు నిన్ను ప్రేమించే వ్యక్తులను బయటకు తీసుకొస్తాడు. నువ్వు ఆదరించబడతావు. ఇప్పుడు చెప్పండి, ధైర్యం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ధైర్యాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. నీ ధైర్యాన్ని బయటకు తీసుకురా. అందులో అవమానాలు వచ్చినప్పుడు కురిగిపోవద్దు. నీ పని ఆపివేయద్దు, నీ గురిని ఆపివేయద్దు. నీ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు ముందుకు వెళ్ళాలి. సౌలు జీవితంలో ఒకటి కాదు, ఎన్నో వచ్చింది. అయినప్పటికీ ఇంకా శక్తిని పొందుకుంటూ ఆయన వాక్యాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు నీవు నేను కూడా ఆ జీవం కలిగిన మాటలు ధ్యానించగలుగుతున్నామంటే ఆ దినం ఆది అపోస్తులు చేసిన త్యాగమే. సో ఈరోజు నువ్వు కూడా దాన్ని కొనసాగుతూ ముందుకు తీసుకెళ్ళగలిగితే మన ముందు తరాలకి ఈ జీవాన్ని మనం అందించిన వాళ్ళు ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం చెబుదాం ఆమేన్, ఆమేన్.